వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్నుగా అండ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా మన ముందుకు వచ్చేస్తున్నాడు మిస్టర్ మజ్ను. దేవదాసు మనవడు, మన్మధుడి వారసుడు, నవ మన్మధుడు మన అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ కి స్వాగతం. Let me welcome our beautiful heroine Nidhi Agarwal. A very very warm welcome to you. Mr. Majnu's hi cheppara heroine ki. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన మిస్టర్ మజ్ను అక్కినేని అఖిల్ కి స్వాగతం సుస్వాగతం. నాగ చైతన్య చైతు నాగ చైతన్యకి అఖిల్కి a very warm welcome from all అక్కినేని fans. అక్కినేని నాగార్జున గారికి అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి స్వాగతం సుస్వాగతం. ఇందాకటి నుంచి అభిమానులందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ ఘట్టం రానే వచ్చింది. కనుల పండగగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అభిమానుల గుండెల నిండా వారు ప్రేమను నింపుకొని చూడ్డానికి ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణాలు రానే వచ్చాయి. నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. చక్కటి రొమాంటిక్ సినిమాని మనకు అందిస్తున్నారు. నాగ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు లాంచ్ సాంగ్. అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను. విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మిస్టర్ మజ్ను వెంకీ కరెక్ట్ టైటిల్ పెట్టావు అఖిల్కి. ఐ థింక్ ఇట్ పర్ఫెక్ట్లీ డిస్క్రైబ్స్ హిమ్. బట్ అఖిల్ని ఎప్పటి నుంచో ఒక ఆల్ అవుట్ లవ్ స్టోరీలో చూడాలని ఉండింది అండ్ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ వెంకీ అండ్ అఖిల్ ఆర్ వర్కింగ్ టుగెదర్. చాలా కొన్ని న్యూ డైరెక్టర్స్ ఫస్ట్ ఫిల్మ్తోనే ఒక మార్క్ సెట్ చేసుకుంటారు అండ్ లాస్ట్ ఇయర్ వెంకీ తొలి ప్రేమతో మార్క్ సెట్ చేసుకున్నాడు. ఇట్ వాస్ వెరీ ఫ్రెష్, వెరీ న్యూ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ లాస్ట్ ఇయర్. ద వే ప్రెజెంటెడ్ ది యాక్టర్స్, మ్యూజిక్ అయినా, పిక్చరైజేషన్ అయినా, రైటింగ్ అయినా ప్రతి విషయంలో కేర్ తీసుకొని చాలా డిఫరెంట్ అప్రోచ్తో సినిమా తీశాడు అండ్ ఇట్ వాస్ గ్రేట్. అండ్ ఐ సీ ద సేమ్ విత్ మిస్టర్ మజ్ను. వెంకీ, ఆల్ ద వెరీ బెస్ట్. And also Taman, rocking album bro. The beautiful Nidhi, I definitely hope you get the success you've been craving for with Mr. Majnu and you sure will. Prasad Garu, thank you very much Andi for setting up this project with Akhil. Chala cinemalu Telugulo blockbuster cinemalu care of address Prasad Garu. Thank you Andi for this and Tarak, thank you for coming and supporting Akhil. Means a lot to us. Love you all. So Jan 25th, like to wish the team all the very best. See you. Thank you. వెంకీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఇరువురు కలిసి వస్తున్నారు. సో ఇద్దరు కలిసి సినిమా విశేషాలు మనతో షేర్ చేసుకుంటారు. నేను యాక్చువల్గా అక్కినేని అభిమాని అండి. నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా శివ. చైన్ లాగటం చూసి నేను కూడా ఆ వయసులో ట్రై చేశాను. గ్రీజ్ అందుకుంటుంది కానీ చైన్ రాలే. సో తర్వాత రోజుల్లో నేను వచ్చేసి ప్రేమ్ నగర్ చూసినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్తో ఒక సినిమా చేయాలని చెప్పేసి ఎంతో ఉండేది. అందుకే నేను ఆ సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ డైలాగ్ అయిన ఎక్స్క్యూజ్ మీ మిస్, ఆ డైలాగ్ తీసుకుని మామూలుగా హీరో గారికి ఒక క్యారెక్టరైజేషన్ కింద పెడతాం జరిగింది. ఈ సినిమా రేంజ్ ఏంటో నాకు తెలియదు, నిజంగా చెప్పలేను. కానీ చాలా కష్టపడ్డాం. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ support ఏమంటారు ఎఫర్ట్ and watch it in the theaters. Thank you Venki, thanks for the trust and that ante namakame ante, there is nothing more. It's very very important. Trust lekunda life is zero. Namakame important. It's very 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 basic in life. So just trust this guy has on me. అంతే అదే నన్ను నాకు భయం తెప్పించి పని చేయించింది. సో థ్యాంక్స్ వెంకీ, థ్యాంక్స్ ఫర్ ద లవ్. వి త్రీ యాజ్ అ టీమ్ వర్క్ వెరీ వెరీ హార్డ్. అంటే సాంగ్స్ కానీ 6 songs హిట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ మై ఓన్లీ ఎఫర్ట్. సో మేము అందరం కలిసి చాలా కష్టపడ్డాం లాస్ట్ 6 monthsగా. సో దట్స్ ద అవుట్పుట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆల్బమ్ వెరీ సక్సెస్ఫుల్ వన్.
Okay, let's go. Let's play the song. నిధి అగర్వాల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Akineni fans ki namaskaram. Nag sir, thank you for coming. You're a true gentleman. That's how both your boys get it. Thank you NTR sir for gracing our event. Your goodwill is added now to our film, so thank you for that. Thank you for coming Chaitanya. All the best for Majali. Thank you, Venki, for casting me. George sir, Satish sir, I've had the best time. I've invested so much in this film. Thank you, Akhil. I've just had the best experience. Everything has been so warm and I've really just had the best time. I'm in love with the music. I'm in love with the visuals. I'm in love with Nikki. I'm in love with this film. So thank you so much for Mr. Majnu. Lots of love. So here's launching Chiru Chiru song. మన అఖిల్ మాటల్ని ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్నుకి స్వాగతం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది. ప్రతిసారి స్టేజ్ ఎక్కినప్పుడల్లా నేను మర్చిపోతున్నాను ఏమేమి అనాలని. మిమ్మల్ని అందరినీ చూసి ఇవాళ చిన్న చీటీ కూడా రాసుకొచ్చాను. యాక్చువల్లీ మొదటిగా నేను మా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. ఒక సినిమా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయాలంటే ఒక స్ట్రాంగ్ ప్రొడక్షన్ హౌస్ కావాలి, సత్తా ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి మా గాడ్ ఫాదర్, ఈ సినిమాకి గాడ్ ఫాదర్ లాంటి మనిషి. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి ఈ సినిమా తీసినందుకు. మీరు మా తాతగారితో కూడా సినిమా తీశారు, ఇప్పుడు నాతో సినిమా తీశారు. చాలా గర్వంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. మా సపోర్ట్ స్టాఫ్, మా మేకప్, మా అసిస్టెంట్, మా హెయిర్ అందరికీ థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు లేకుండా నేను ఉండలేను సెట్ మీద కంఫర్టబుల్గా. ఇప్పుడు టెక్నీషియన్స్కి వచ్చేసరికి ప్రతి సినిమాకి కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఏంటనేది ముఖ్యం కాదు, వాటిని ఎలా దాటుతాం అనేది ముఖ్యం. ఈ టెక్నీషియన్స్ ఏంటంటే, నాకు సినిమాలో ఒక సాంగ్లో షార్ట్ టైం బాయ్ ఫ్రెండ్ అని ఒక లిరిక్ ఉంది. ఈ సినిమాలో నాకు షార్ట్ టైం ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో ఆ ఫ్యామిలీని నేను ఇవాళ పేరుగా ఒకసారి చెప్పాలి. వెంకీ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మా డైరెక్టర్ వెంకీ ఆట్లూరి, మా చీఫ్ ఏడి సతీష్, మా డిఓపి జార్జ్, మా ఎడిటర్ బ్లాక్ బస్టర్ ఎడిటర్ ఒక రంగస్థలం మా ఎడిటర్ నవీన్, మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి, వీళ్ళందరికీ పేరుని చెప్పాలి. నిజంగా తమన్ తను హిట్ మీద హిట్ ఇస్తున్నాడు. మొన్న అరవింద సమేతతో, మొన్న దానికి ముందు తొలి ప్రేమతో, ఇవాళ మిస్టర్ మజ్నుతో. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ గివింగ్ మీ 6 అమేజింగ్ సాంగ్స్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఆల్బమ్. ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ మాస్టర్ సింగిల్ కార్డ్ తీసుకుని ఈ సినిమాకి చాలా కష్టపడారు. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ ఎవ్రీ సాంగ్కి చాలా కష్టపడారు, నాకు తెలుసు. ఇది కాకుండా నేను డెఫినెట్గా ఒక 2 minutes వెంకీ గురించి మాట్లాడాలి. వెంకీకి నాకు 10 years బ్యాక్ ఈ జర్నీ స్టార్ట్ అయింది. తను నాకు ఒక ఫ్రెండ్ ముందుగా. దాని తర్వాత 3 years బ్యాక్ యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ నరేట్ చేశాడు నాకు. అది చేసిన తర్వాత నేను వెంకీ నాకు 3వ సినిమాకి ఇది కరెక్ట్ అనిపిస్తుంది, వెయిట్ చేస్తా ఉంటే నిజంగా వెయిట్ చేశాడు. అండ్ ఇవాళ తీస్తాం సినిమా. వెంకీ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. ఐ అప్రిషియేట్ ఇట్ రియలీ. మామూలుగా ఎవరు వెయిట్ చేయరు ఇలా. సో 3 years వెయిట్ చేశాడు నాకు. థ్యాంక్ యూ వెంకీ. తను నిజంగా గుండెల్లో నాగ్ ఫ్యాన్. మా అన్నయ్యకి ఫంక్షన్కి వచ్చేసినందుకు థ్యాంక్ యూ. మజిలీ నాకన్నా యంగ్గా ఉన్నాడు ఎందుకో ఇవాళ. బ్యూటిఫుల్ నిధి, థ్యాంక్ యూ. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ రియలీ. ఐ అప్రిషియేట్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. ఐ నో యూ వర్ అవైలబుల్ అట్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. అండ్ డెఫినెట్గా నా సపోర్ట్ సిస్టమ్, నాకు నా మెంటోర్, నా గైడ్, ఎస్ నా ఫాదర్, కానీ ఇన్ మెనీ అదర్ వేస్ నా ఫ్రెండ్, నా ఓల్డర్ బ్రదర్, మా నాన్నగారి గురించి చెప్పాలి. నిజంగా ఆయన ఎస్ నాకు తెలుసు ఆయన ఫాదర్ అని, కానీ ఆయన ఇచ్చే సపోర్ట్, ఆయన ఇచ్చే గైడెన్స్, ఆయన తీసుకునే స్టెప్స్ ప్రతిసారి మా సినిమాకి, ఈ సినిమాకి కూడా ప్రతి రీల్ చూసి ప్రతి నిమిషం మా కోసం కష్టపడి థ్యాంక్ యూ నాన్న ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ గివెన్. ఐ డోంట్ థింక్ దిస్ ఫిల్మ్ వుడ్ హావ్ బీన్ ద సేమ్ వితౌట్ యూ. టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను. బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు
ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు. తారక్ గారు అంటే ఏంట్రా బలిసిందా, ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు. సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐ కీప్ సేయింగ్ టు ఎవ్రీ వన్ హౌ వార్మ్ యు ఆర్, హౌ వెల్కమింగ్ యు ఆర్. కలిసిన నిమిషంలో ఫ్యామిలీలా ట్రీట్ చేసేస్తాడు. మొన్న థ్యాంక్ యూ మెసేజ్ కొట్టినాడు, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు కమింగ్ టు మై లాంచ్ అంటే, అరే నువ్వు ఫార్మల్గా ఉండకు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ విత్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ అప్రిషియేట్ యూ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఎల్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీవన్స్ నేమ్స్. నేను నిజంగా ఐఎమ్ వెరీ అప్రిషియేటివ్, వెరీ గ్రేట్ఫుల్. ఇంకొక లాస్ట్ విషయం చెప్పాలనుకుంటున్నాను అక్కినేని అభిమానులందరికీ. బై ద వే ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ మీకు కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు, మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అక్కినేని అభిమానులందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఒక విషయం తెలుసుకున్నాను. మా ఫ్యాన్ అనే ఒక రెడ్డి అనే తను ముగ్గురు కలిసి తన ఇద్దరు ఫ్రెండ్స్తో విజయవాడ నుంచి తిరుపతి వరకు 450 కిలోమీటర్లు నడిచారంట. ఎస్, నాకు ఆల్మోస్ట్ కంట్లో నీళ్ళు వచ్చింది ఈ విషయం విన్నప్పుడు. కానీ ప్లీజ్ ఇది అవసరం లేదు. మీ అభిమానం, మీ ఎనర్జీ మాకు ఉంది, మాకు కావాలి ఎప్పటికీ. కానీ ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్. మీ ఆరోగ్యానికి ఇది నిజంగా డేంజరస్. మీ ఫ్యామిలీలు వరీ అవుతారు. ప్లీజ్ సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. మీరే మా ధైర్యం, మీరే మా ఎనర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా నాన్నగారిని, కింగ్ నాగార్జున గారిని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని ప్లీజ్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. మా పెద్ద అబ్బాయి తారక్ని ట్రైలర్నిగా లాంచ్ చేయమంటున్నాను. ట్రైలర్ లాంచ్. ముందుగా తారక్ అభిమానులందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇందాకే అన్నాను, మా పెద్ద అబ్బాయి తారక్ చాలా ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ తారక్, వచ్చి అక్కుల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. మాస్ నేర్చుకోరా అక్కడ. ప్రసాద్ గారు ప్రొడక్షన్లోకి అఖిల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకి 25వ సినిమా కదండి ఇది 25వ సినిమా. కానీ ఇండస్ట్రీలో 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, మగధీర, అత్తారింటికి దారేది. మగధీరాకు కూడా ఆయనకి సంబంధం ఉంది. అటువంటి ప్రొడక్షన్లో అఖిల్కి వెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే తమన్ ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు తమన్కి మాకు ఉన్న సంబంధం తెలీదు. తమన్ గారికి గ్రాండ్ ఫాదర్, తాతగారు ఘంటసాల బలరామయ్య గారు. ఆయనే నాన్నగారిని ఎక్కడో రైల్వే స్టేషన్లో చూసి ఆర్టిస్ట్గా పనికొస్తారని ఎన్నుకున్నారు. సో తమన్, the circle completes like this. Thank you for being there. Venki Atluri. Venki akkada. Venki, I heard చాలా మంది దగ్గర నుంచి, అఖిల్ దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి, you got inspired by our films, మా ఫిల్మ్స్ ద్వారా ఇక్కడికి వచ్చావని. థ్యాంక్ యూ వెంకీ. అండ్ ఐవ్ సీన్ యువర్ తొలి ప్రేమ చూశాను. వెంకీకి సినిమాలో లవ్ స్టోరీకి కావాల్సినవి అన్నీ ఏముండాలో బాగా తెలుసు.
ఏడిపీయటం తెలుసు, నవ్విస్తాం తెలుసు, ప్రేమిస్తాం తెలుసు. అండ్ వెంకీ, ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ చాలా బాగుంటుందని సినిమా. పాటలు బాగున్నాయి, కొన్ని సీన్స్ చూశాను, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఎవ్రీబడి, రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఇన్ ద ఫిలిం. ఈ మజ్ను టైటిల్ ఎవరిది మీరే చెప్పండి. మజ్ను టైటిల్ నాన్నగారిది. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది. అండ్ ఈ మజ్ను ఆ 2 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినాయో అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎనర్జీ. అండ్ ఇప్పుడు ఇందాక అఖిల్ అన్నట్టు టైగర్ తారక్ విల్ స్పీక్. సో ఇక్కడికి నేను గెస్ట్లా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఇక్కడ కేవలం అఖిల్, చే, బాబాయ్ కాకుండా ఈ చిత్రంకి పనిచేసినటువంటి చాలామంది నాకు బాగా కావాల్సిన వాళ్ళు. ముందుగా మా ప్రసాద్ గారు. చాలామంది, నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఒక నిర్మాతకి మంచి చిత్రాలు తీయాలి అని అంటే కేవలం వ్యామోహం ఉంటే సరిపోదు, వ్యాపారం కూడా తెలియాలి అని. ఎందుకంటే వ్యాపారం తెలిస్తే ఒక చిత్రానికి మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఒక చిత్రానికి మనం ఎలా దాన్ని మార్కెట్ చేయాలి, ఎలా రేపొద్దున ఆ చిత్రం హిట్ అయిన తర్వాత మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలనేది తెలుస్తుంది. వ్యామోహం ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా మనం తెరకెక్కించాలి, ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా ప్రేక్షక దేవుళ్ళకి మనం అందించాలి అనే నేర్పు తెలుస్తుంది. ఒక నిర్మాతకి వ్యాపారం, వ్యామోహం 2 కలగాలి. నేను ఈ బ్యానర్లో 2 చిత్రాలు చేశాను, ఊసరవెల్లి అండ్ నాన్నకు ప్రేమతో. ఊసరవెల్లి రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమా అది. నాన్నకు ప్రేమతో కూడా నాకు బాగా దగ్గరైనటువంటి సినిమా అది. కానీ ప్రసాద్ గారిలో ఇన్నేళ్ల ఆయనతో ఉన్న స్నేహంలో నేను గమనించింది, ప్రసాద్ గారికి వ్యాపారం తెలీదు, ప్రసాద్ గారికి వ్యామోహం మాత్రమే తెలుసు. ఒక చాలా గొప్ప లక్షణం. ఎందుకు అనంటే, నేను తప్పు మాట్లాడితే మిగతా వాళ్ళు క్షమించాలి, ఈయన ఎలాంటి నిర్మాత అంటే సంపాదించిన ప్రతి డబ్బుని తిరిగి మళ్ళీ చలనచిత్ర సీమకే అందించేటువంటి గొప్ప నిర్మాత. అలాంటి ఒక మంచి నిర్మాత 10 కాలాల పాటు సుఖంగా ఉండాలి, 10 కాలాల పాటు మంచి చిత్రాల్ని మనకు అందిస్తూ ఆయన వ్యామోహంతో. ఎందుకనంటే చాలా దగ్గరగా నేను అబ్జర్వ్ చేశాను, చాలా విషయాల్లో ప్రసాద్ గారు కొంచెం ఇక్కడ ఖర్చు ఎక్కువైపోతుందేమో, కొంచెం ఒకసారి ఆలోచించకపోయారా అంటే, ఖర్చు ముఖ్యం కాదు బాబు, చిత్రం అద్భుతంగా రావాలి. ఇది కాకపోతే ఇంకో సినిమా, అది కాకపోతే ఇంకో సినిమా, సినిమాలు తీస్తూనే ఉంటాను నేను. నా జీవితం ఈ తెలుగు ఇండస్ట్రీకి అంకితం అని అన్నారు. అలాంటి నిర్మాత 10 కాలాల పాటు సుఖంగా ఇంకెన్నో మంచి చిత్రాలు తీసి ఆయన అంతే ఆనందంగా అలాగే ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ, మజ్ను అనే సినిమా, మిస్టర్ మజ్ను అనే సినిమా ఇంకొక మైలురాయి అవ్వాలని ఆయన కెరియర్లో ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. రెండోది, నాకు బాగా కావాల్సిన వ్యక్తి మా వెంకీ. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందులో వీడొకడు. తను నాకు ఒక నటుడుగా పరిచయం, తర్వాత రచయితగా పరిచయం అయ్యాడు, తర్వాత ఒక దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎందుకు వెంకీలో నాకు నటుడిగా చేశాడు, రచయితగా చేశాడు, మళ్ళీ డైరెక్టర్గా అంటున్నాడే అని ఒక చిన్న, నేను ఇప్పుడు వెంకీ కూడా ఎప్పుడు ఈ మాట చెప్పలేదు, ఒక చిన్న కన్ఫ్యూజన్ కనిపించేది. అదేంటి నటన అన్నాడు, రచయిత అన్నాడు, మళ్ళీ ఇప్పుడు దర్శకుడు అంటున్నాడే, ఇది రేపొద్దున మళ్ళీ ఇది కూడా రేపొద్దున తను రాణించకపోతే ఏం చేస్తాడా అని ఒక చిన్న బెరుకు ఉండేది, ఒక చిన్న భయం ఉండేది. ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి తిను. సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర సీమలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి, ఎంతోమంది ఎన్నో గొప్ప ప్రేమ కథలు రాశారు.
ఒక గొప్ప ప్రేమ కథలో నటించిన నాగార్జున బాబు ఇక్కడే ఉన్నారు. గీతాంజలి మళ్ళీ ప్రేమ కథ అంటున్నాడు, తొలి ప్రేమ అనే టైటిల్ పెట్టుకున్నాడు. కొత్తగా ఏం చూపించగలుగుతాడు అనే ఒక బెరుకు ఉండేది. నేను ఈ రోజు వరకు కూడా తనకి చెప్పలేదు, ప్రమాణపూర్తిగా ఆ చిత్రం చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, వెంకీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే ఆషామాషి విషయం కాదండి. ఒక 5 ఫైట్లు లేదా ఒక 4 డ్యాన్స్ నంబర్లు పెట్టేసి ఇలా చేసి ఒక కమర్షియల్గా వైబుల్ చేసే చిత్రం కంటే ఇవేమీ లేకుండా కేవలం కథా బలంతో, కథనం బలంతో, నటీనటుల బలంతో ఒక కథని తెరకెక్కించడం చాలా కష్టమైన పని. తన మొదటి చిత్రంతోనే తను సాధించాడు. ఇంకా తను వెనక్కి తిరగాల్సిన చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మిస్టర్ మజ్ను is going to be the finest films you've done, and I'm sure there are many more peaks to achieve, and you will achieve each and every success, and you will taste it, Venki. God bless you. And రెండోది, నేను చాలా ముద్దుగా చాలా పిలుస్తాను, కానీ నేను ఎందుకో ఊరికే నాకు బాగా కావాల్సినటువంటి ఒక వ్యక్తి, చాలా నమ్మకం ఉండేది. తను బృందావనం చేసే టైంలో నేను మణిశర్మ గారి దగ్గర తను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి పరిచయం నాకు. బృందావనం చేసేప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది తమన్తో చేసేప్పుడు. తర్వాత ఎన్నో చిత్రాలు కలిసి చేసినప్పుడు నాకెందుకో ఒక దగ్గర తమనేంటి అంటే చాలా తన చుట్టూ చాలా నెగిటివిటీ సరౌండ్ అయిపోయి, అంటే ఇండస్ట్రీలో అందరూ ఉండగా ఎప్పుడు కామన్ అండి, అందరి చుట్టూ ఒక వలయం వస్తుంది. అందరం కూడా అలా పైకి వెళ్తున్న వాళ్ళు ఒక్కసారి కిందికి వెళ్ళక తప్పదు. అలా వెళ్తున్న రోజుల్లో నాకు చాలా బాధగా ఉండేది. అయ్యో, నాకు తెలుసు కదా తన పొటెన్షియల్, తను ఎంత చేయగలుగుతాడో, తను ఎంత బ్రహ్మాండంగా చేయగలుగుతాడో తెలుసు కదా. దేవుడా, ఏదో ఒక రోజు మళ్ళీ తనకు ఒక అవకాశం రావాలి, ఒక్కసారి మళ్ళీ తన పొటెన్షియల్ని తను తెలుసుకోవాలి, మళ్ళీ తను ఒక్కసారి పైకి అలా కథం తొక్కుంటూ పైకి రావాలన్న రోజున తొలి ప్రేమ అనే చిత్రం రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత అరవింద సమేతలో తనతో దగ్గరగా ఉండి పనిచేసినప్పుడు తెలిసింది ఇంకా తమన్ అనేది మళ్ళీ ఇలా చూడు, తమన్ ఎప్పుడు ఇలాగే వెళ్తూ ఉంటాడు అని. అండ్ ఈరోజు దానికి నిదర్శనం మిస్టర్ మజ్ను ఆడియో. ఇలాంటి ఇంకెన్నో గొప్ప చిత్రాలు చేసి ఇలా ఇంకెన్నో, అంటే కేవలం పాటలు ఇవ్వడమే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పని అయిపోదు. రేపొద్దున చిత్రం మీరు చూసేప్పుడు దర్శకుడు రాసినటువంటి సీన్కి, దర్శకుడు తీసినటువంటి ఎపిసోడ్కి వెనకాల ప్రాణం పోసే వ్యక్తి కూడా మ్యూజిక్ డైరెక్టరే. అండ్ ఐఎమ్ షూర్ తమన్, యూ వుడ్ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. కొత్తగా నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఇంకెన్నో గొప్ప చిత్రాల్లో నువ్వు పనిచేయాలని, ఇంకా నీ టాలెంట్ని ఇంకా బయటికి తీసుకొచ్చి పదును పెట్టాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ, థ్యాంక్ యూ తమన్. అండ్ ఫైనలీ నా తమ్ముడు అఖిల్. అంటే తన గురించి ఒక గొప్ప గుణం చెప్తానండి. నేను చాలా తక్కువ మందిలో చూసిన గుణం అది. ఒక నటుడికి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిమర్శ. అండ్ నాకు తెలిసి అఖిల్ కంటే గొప్పగా ఎవరో ఆత్మవిమర్శ చేసుకోరు. ఇక్కడ దమ్ముండాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి అని అంటే. ఎన్నిసార్లు తను ఆత్మవిమర్శ చేసుకొని తనని తను మార్చుకుంటూ, తన పంధాన్ని తను మార్చుకుంటూ ఈ రోజు వరకు ఇక్కడ ఈ జర్నీకి, ఈరోజు ఈ మజిలీకి చేరాడు. అండ్ ఇలాంటి నటుడు ఎప్పుడైతే మనకి అంత గొప్ప గుణం మనలో ఉంటుందో రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, అఖిల్ విల్ బీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వన్ డే. నేను ఈరోజు ఇక్కడ స్టార్డమ్ గురించి మాట్లాడట్లేదండి, బట్ అఖిల్ విల్ డెఫినెట్లీ బీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. అండ్ మీ అందరితో పాటు నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అది ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది.
అది మిస్టర్ మజ్ను అనే చిత్రంతో మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఈ చిత్రం అఖిల్ కెరియర్లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇంకొకసారి మా ఎస్విసిసి అధినేత భోగవల్లి ప్రసాద్ గారికి నా అభినందనలు అందిస్తూ, భోగవల్లి ప్రసాద్ గారి వెనకాల నేను ఎప్పుడు నాకు ఆప్తమిత్రుడు, నా గుండెకి చాలా కావలసినటువంటి వ్యక్తి మా బాపినీడు. నాకు చాలా ఇష్టమైనటువంటి మిత్రుడు. ఎప్పుడు ముందు కనిపించాడు కానీ వెనకాలండి వాళ్ళ నాన్నగారికి తోడుగా ఉండేది మా బాపియే. అండ్ మా బాపి కూడా ఒక అద్భుతమైన చిత్రంగా ఉండాలని, అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి మిగతా సాంకేతిక నిపుణులందరికీ, నటీనటులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళకు కూడా తెలియజేస్తూ, ఈ చిత్రం వాళ్ళ కెరియర్లో కూడా ఒక గొప్ప చిత్రంగా మిగలాలని నా దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. వావ్.